రచయితలు అనగానే మనకి పెద్ద పెద్ద పేర్లు గుర్తొస్తాయి. అందులోనూ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి పుస్తకాలంటే చాలా ఇష్టం. అనేక పేర్లు మనకు ముందు నుంచి తెలుసు. గోపీచంద్, గుర్రం జాషువా గారి దగ్గర నుంచి శ్రీశ్రీ గారు, అలాగే చలం గారు, చెప్పుకుంటూ పోతే మన తరానికి వచ్చేసరికి యండమూరి వీరేంద్రనాథ్ గారు, బుచ్చిబాబు కథలు కానీ ఇట్లా చాలా 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 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నింటిలోనూ అన్నీ కూడా మగవాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. ఈ మధ్య అక్కడక్కడ ఆడవాళ్ళ పేర్లు వినపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆడవాళ్ళ పేర్లు అనగానే మనకి ఎద్రపుడు సులోచనారాణి గారు, రంగనాయకం గారు, ఇలా చాలామంది ఉంటారు. ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అమ్మాయి రచయిత్రి. ఇలాగే ఎందుకు ఇప్పుడిప్పుడు అమ్మాయిలందరూ కూడా చాలా గొప్పగా రాస్తున్నారు. అట్లా ముఖ్యంగా ఇలాంటి రచయితలు కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నమస్తే మహేశ్వరి. మహేశ్వరి గుర్రం. ఈ అమ్మాయి పుస్తకం రాసిందండి ఇంగ్లీష్లో. ఈ అమ్మాయికి వయసు ఎంతో అవన్నీ మనం అడగకూడదు, కానీ ఈ చిన్న పిల్ల ఒక తెలుగు అమ్మాయి ఉండి ఇంగ్లీష్లో ఇంత మంచి బుక్ రాస్తే, ఈ బుక్ పేరు తరం జనరేషన్స్ గురించి రాసింది. అసలు వీటి గురించి ఏంటి అనేది ఒకసారి నాకు కూడా ఈ అమ్మాయి కొత్తగా అనేది తెలుసు, ఈరోజే పరిచయం. అందుకనే కొంచెం నాకు కూడా కొత్తగానే ఉంటుంది, క్షమించగలరని కోరుకుంటూ. ఇంకా మహేశ్వరి గారు, మీ తరం బుక్ కవర్ పేజీ మీద నాకు ఒక ఆశ్చర్యార్థకంగా కనిపించింది. మహేశ్వరి స్పెల్లింగ్ ఎవరైనా ఏం చెప్తారమ్మా? MAHESHWRI కదా. మరి మీ మహేశ్వరి ఏంది ఇలా ఉంది? అది కొంచెం న్యూమరాలజీ స్పెల్లింగ్. సో అది బేస్డ్ మా డాడీ వాళ్ళకి కొంచెం న్యూమరాలజీ మీద ఐడియా, యా, వాళ్ళ కోసం పెట్టుకుందాం. నమ్ముతావా నువ్వు కూడా? నాట్ రియల్లీ. మరి అలాంటప్పుడు నీకు ఇష్టమైన పేరే పెట్టుకోవాలి కదా. మమ్మీ వాళ్ళ ఇష్టం అంతే. చాలా బాగుంది మీ కవర్ పేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులోనే తరాలు కనబడుతున్నాయి, జనరేషన్స్ కనబడుతున్నాయి. ఎస్. ఇంకా చాలు, జీవితానికి అయిపోయింది. జీవితం అవసాన దశలో ఉన్న చేతులు, అప్పుడే భూమి మీదకి వచ్చిన చేతులు, వీటి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది చెప్పాలనుకున్నాం ఈ కథలో. డెఫినెట్లీ. సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఆ చెయ్యి మా తాతగారిది. ఓ. సో అది మా మదర్ స్కెచ్ చేశారనమాట. ఓ, మీ మదర్ ఆర్టిస్టా? ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం ఇంకా నేను రిక్వెస్ట్ చేస్తే ఇంకా నా గోల తట్టుకోలేక నా కోసం చేశారు స్కెచింగ్. దట్ ఈస్ రియలీ స్పెషల్ టు మీ. ఈ బుక్ it is dedicated entirely to my grandparents. So our bonding, affection, our love, I wouldn't say ఈ జనరేషన్లో అది లేదని చెప్పను, కానీ అలాంటి బాండింగ్ ఎఫెక్షన్ అనేది తగ్గిపోయింది ఇఫ్ యూ ఆస్క్ మీ. సో ద టైటిల్ నేను ఏం జస్టిఫై చేయాలనుకుంటున్నానంటే, ఒక మనిషి ఒక విధానంగా ఉండటానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రూట్స్, ఎస్పెషలీ ది యాన్సెస్ట్రల్ రూట్స్, వాళ్ళ అపియరెన్స్, వాళ్ళ బిహేవియర్. సో మనం సృష్టించిన దేవుడిని పూజిస్తాము, కానీ మన ఫ్యామిలీ ఒక పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇస్ ఇన్ యువర్ బ్లడ్. యు ఆర్ లివింగ్ దేర్ లైఫ్. సో వై డోంట్ యూ కన్సిడర్ ప్రేయింగ్ దెమ్? అది గుర్తు చేద్దామని చెప్పి తరం ద జనరేషన్స్. ఈ వయసుకి ఇంత పెద్ద దానికి సంబంధించి నువ్వు మాట్లాడుతున్న విధానానికి సంబంధం అనిపించట్లేదు. ఎనీవేస్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద బుక్. అట్ ద సేమ్ టైం మీ బుక్ని ఫస్ట్ తనికెళ్ళభరణి గారు లాంచ్ చేయటం, ఆయన మాట్లాడిన వీడియో చూశాను నేను. ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే, పుస్తకాలు రాసే వాళ్ళని కానీ, రచయితలను కానీ, కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళని కానీ ఆయన ఎంతో సపోర్ట్ చేస్తారు. అందుకనే మీరు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళారేమో అనిపించింది నాకు. తనికెళ్ళభరణి గారు ఓపెన్ చేయడానికి రీజన్ ఏంది పుస్తకాన్ని? మీకు ఏమన్నా సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉందా? డెఫినెట్లీ నాట్. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం, చాలా బుక్స్ చదువుతాను. అండ్ ఆ ఇంట్రెస్ట్ తోటి నాకు తనికెళ్ళభరణి గారు అంటే చాలా ఇష్టం. పోయట్రీస్ కానీ, శివభక్తి నాకు చాలా చాలా ఒక మెస్పరైజింగ్ ఫీలింగ్, ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. సో నాకు అనిపించింది, ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. అలా అని చెప్పి నేను ఒక 5 years బ్యాక్ ఐ వెంట్ టు హిమ్, అడిగాను ఏదైనా ఆపర్చునిటీ ఉందా మీ దగ్గర నేర్చుకోవడానికి. కానీ ఒకటి ఏంటంటే, నాకు అంతగా తెలుగు రాదు, చదవటం రాయటం. సో సజెస్ట్ చేశారు, ఇంత చక్కగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ చాలా తక్కువ మన ఫీల్డ్లో, సో ఇంగ్లీష్లోనే రాయి అని చెప్పారు. అది అండ్ నాకు ఐ ఫీల్ ఇట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా హీ సెడ్ ఇట్ లైక్
పరిచయం చేయించేటప్పుడు వేరే వాళ్ళకి చెప్పారు కాబోయే రచయిత్రి అని. ఆ ఇన్స్టెంట్, ఆ మూమెంట్ ఎంత గూస్ బంప్స్ వచ్చాయంటే నాకు, అదే ఇప్పుడు నిజం చెయ్యాలి అన్న దాంతో నేను ఎస్ డెఫినెట్లీ. సో ఆఫ్టర్ 5 years 1.5 year ఇంకా ప్రాపర్గా శ్రద్ధగా కూర్చొని రాసి నా ఫస్ట్ బుక్ తనికల్ బర్ని గారితో రిలీజ్ చేయించాను. ఇట్ వాస్ అ మెమరబుల్ డే. ఇట్ వాస్ రియలీ అ మెమరబుల్ డే. మా పేరెంట్స్కి అయితే దే లిటరలీ హ్యాడ్ టియర్స్ ఇన్ ద ఐస్, హ్యాపీనెస్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ డే. ఎస్, దట్స్ అ మూమెంట్. ఎప్పుడు వస్తుందో తెలియదు అలాంటి మూమెంట్. అందుకనే యు ఆర్ ప్రౌడ్ డాటర్. మీ మదర్ ఫాదర్కి నిజంగానే నాకు అనిపించింది. యాక్చువల్లీ నాకు కూడా సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చి, ఆ ఫోన్ కాల్లో సార్ మీరు కొంచెం ఇంటర్వ్యూ చేయాలి, మాట్లాడాలంటే వై అన్నెసరీ, నేను ఎందుకు చేయాలని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు వెంటనే నువ్వు చెప్పిన ఆ తరం కానీ ఆ బుక్ నేను రాశానని చెప్పినప్పుడు ఫెల్ట్ సో హ్యాపీ. ఉమెన్స్ డే రోజుకి వచ్చేసావు, అదే రోజు మహాశివరాత్రి, నువ్వు ఎట్లాగో శివభక్తురాలు అన్నావు. వీటన్నిటికీ కలిపి నీ జర్నీకి ఇది స్టార్టింగ్ డే అనుకో, ఈ కొత్త లైఫ్కి. ఈ లైఫ్ని డిస్క్రైబ్ చేయాలంటే కనుక అసలు ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ కథ ఏంటి చెప్పు కొంచెం. సో నా జర్నీ నేను స్టార్ట్ చేసే ముందు నేను మా గ్రాండ్ పేరెంట్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన బాండింగ్, అఫెక్షన్, ఆ రెస్పెక్ట్ చిన్న చిన్న పిల్లలకి, లైక్ నేను లాస్ట్ గ్రాండ్ డాటర్, నాకు కూడా ఒక పర్టికులర్గా ఆడకటం చేయటం, ఆ రెస్పెక్ట్, ఆ మర్యాద, ఆ కనెక్షన్ నాకనే కాదు, ఈవెన్ దో ఐఎమ్ ద యంగర్ వన్, మా ప్రతి ఒక్క కజిన్స్కి ఎవ్రీ గ్రాండ్ చైల్డ్ హ్యావ్ దాట్ స్పెషల్ బాండింగ్. అండ్ ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో అప్పుడు ఒక మిస్సింగ్ ఫీలింగ్ అందరికీ, ఫ్యామిలీ మొత్తంలో. ఏం చేసేవారు మీ తాతగారు? మా తాతగారు అడ్వకేట్ హైకోర్టులో. ఆఫ్టర్ దట్ ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ చెంచల్గూడలో. దెన్ మా నాన్నమ్మతో కూడా అదే బాండింగ్. మా నాన్నమ్మ షీస్ అ టీచర్. సో ఇట్స్ అ వెరీ నైస్ బాండింగ్ దట్ వీ హ్యావ్. అండ్ ఆఫ్టర్ దే పాస్డ్ అవే అప్పుడు వీ ఫెల్ట్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్. సో ఆ ఎంప్టీనెస్, it was unbearable for each and everyone, naakane kaadu. So that is how I wrote this book. But apart from that, నాకు writing ante ishtamu. I'm from Hyderabad. I have my professional career. I work as a digital marketing analyst, Google Ads accounts. Then yeah, I want to do something of my own, and this is my passion. I want to grow out of this. ఓకే, మీ తాతగారు నాయనమ్మ మీద చాలా ఎమోషనల్ ఉండడం కూడా నాకు భలే నచ్చింది. ఎందుకంటే ఈ తరంలో, ఈ జనరేషన్ పిల్లలకి నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు తెలియకపోవడం అనేది నిజంగా బ్యాడ్. మా జనరేషన్లో అయితే కనుక మాకు సెలవులు వస్తే మేనత్తల ఇంటికి, మేనమామల ఇంటికి, అమ్మమ్మ దగ్గరికి, తాతయ్య దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి నిజంగా చాలా తగ్గిందని చెప్పాలి. దానిలో పాయింట్లు ఉంటాయా నీ బుక్లో, తరంలో? సో నేను హైలైట్ చేసే ఫ్యాక్ట్ ఏంటంటే బుక్లో మనకి ఫ్యామిలీ ట్రెడిషన్స్, రిచువల్స్, ఒకప్పుడు గట్టిగా నమ్మే ఒక విషయము ఇవాళ మిస్ అవుతున్నాం మనం. అది గుర్తుపెట్టుకోవట్లేదు. సో అది వెనక్కి తీసుకొని రావాలి. వెనక్కి తీసుకొని రాకపోయినా పర్లేదు, కానీ ఒక థాట్, ఒక ఆలోచన, అరే ఇలా చేసేవాళ్ళు మా ఫ్యామిలీ, అది రెస్పెక్ట్ ఇస్తూ అది ఇంకా కంటిన్యూ చేయాలి అనే కాన్సెప్ట్. ఓకే, ఆ బుక్లో. ఎస్. ఇకపోతే మీ నాన్న అమ్మ ఏం చేస్తారు? నీకు మీ తాతయ్య నాయనమ్మ గురించి చెప్పావు. ఇప్పుడు మీ జాయింట్ ఫ్యామిలీ అన్నారు. ఈ జాయింట్ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉంటారు మీరు? We are 36 members in a family. మొత్తం ఒకే రోజు ఒకే దగ్గర తింటారా అందరూ? ఎస్. అంటే ఒక సెలబ్రేషన్ లా ఉండేది ఎవ్రీ ఈవెంట్, చిన్న చిన్నవి కూడా. సో అలాంటి అట్మాస్ఫియర్ నుంచి వచ్చాను నేను. ఓకే. సో మా మదర్ ఫాదర్ దే వెరీ సపోర్టివ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, చిన్నప్పటి నుంచి నాకు ఏది నో చెప్పలేదు, ఏది రిస్ట్రిక్షన్ ఇవ్వలేదు. నాకు నచ్చింది చేయి. ఈవెన్ మార్క్స్, స్టడీస్, దే నెవర్ ప్రెషరైజ్డ్ మీ. దే గేవ్ మీ దట్ ఫ్రీడమ్, దట్ లిబర్టీ టు డూ థింగ్స్ ఆన్ మై ఓన్. అంటే అలా ఇవ్వటం కరెక్ట్ అంటావా? సో నా విషయంకి వచ్చేసరికి దట్ ఈస్ హౌ
they brought me up with love because I know my family roots, the values మా నాన్నమ్మ తాతగారు వాళ్ళు షేర్ చేసినవి నాకు అది తెలుసు. ఇంకా ఆ ఎఫెక్షన్, ఆ బాండింగ్తో వీళ్ళు ఇంకా ప్రేమతో అది పైకి తెచ్చారు. నాకు ఆ ప్రెషర్ అనిపించలేదు ప్రతిదీ కూడా. ఏం చదువుకున్నారు మీరు? సో నేను బీకామ్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను. ఆ తర్వాత ఇంకా జాబ్ డిజిటల్ మార్కెటింగ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేట్. ఎస్. ఆ తర్వాత జాబ్ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాను. ఇప్పుడు ప్రెసెంట్గా గూగుల్ ఆర్ట్స్ అకౌంట్ మేనేజర్లా చేస్తున్నాను. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు? సో I want to bring this creative aspect with a touch of emotions. ఈ టైంలో ఈ బాండింగ్, ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. బట్ స్టిల్ ఒక టచ్, ఒక ప్యూర్ టచ్ అనేది మిస్ అవుతుంది. నా రైటింగ్స్లో ఐ వాంట్ టు బ్రింగ్ దాట్ అవుట్. సినిమాలకు పనిచేస్తారా? ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ డెఫినెట్లీ టేక్ అప్. అసలు మొదటగా తనికెళ్ళ భరణి గారిని కలవాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఎస్. సో నేను శివరాత్రి టైంలోనే నేను ప్రాపర్ స్పీచ్ విన్నాను తనికెళ్ళ భరణి సార్ది టీవీలో. అప్పుడు నాకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక ఆ ఇంట్రెస్ట్, ఇంకా శివరాత్రి గురించి ఇంకా ప్రాపర్గా తెలుసుకొని పోయట్రీ అవన్నీ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ దట్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ హౌ ఐ టుక్ హిమ్ యాజ్ మై గురు అండ్ ఐ ఫాలో అవుతూ ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ టు వర్క్ అండర్ హిమ్ అన్న థాట్ వచ్చింది. వెరీ నైస్. అప్పుడు మీరు ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగారా? అవును. తెలుగు వస్తుంది మాట్లాడటం? వచ్చు కదా. మరి కొంచెమన్నా బుద్ధి లేదా మీకు? తెలుగులో రాయాలి, తెలుగులో ఉండాలి, తెలుగులో మాట్లాడాలి. నా తెలుగు అంటే నేనంటుంది కాదు ఇది. నేను మన పెద్ద వాళ్ళు, మన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు అయిన వాళ్ళు అయితే, మీరు వెంకయ్యనాయుడు గారి స్పీచ్ ఎప్పుడైనా వినండి, మీరు వెంటనే తెలుగు నేర్చేసుకుని తెలుగుకి మారిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు తనికెళ్ళ భరణి గారి ఒక స్పీచ్ విని మీరు ఇక్కడికి వచ్చి ఇది రాద్దాము, ఇది చేద్దాము, ఇంగ్లీష్లో అయినా రాద్దాం అని చెప్పి రాశారు. అదొక మంచి ప్రయత్నం. అదే మీరు వెంకయ్యనాయుడు గారి స్పీచ్ విన్నారనుకోండి, మీరు ఇమ్మీడియట్గా తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోనే రాస్తారు, తెలుగులోనే ఇంకా తెలుగులో అయితే ఇంకొంచెం ఎమోషనల్గా ఏమైనా రాయవచ్చేమో మేబీ. ఎందుకంటే యువర్ ద తెలుగు ఫ్యామిలీ, 36 పీపుల్ ఉన్న ఒక ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళు, మీకు ఇంకా ఎమోషన్స్, ఈ 36 మెంబర్స్లో డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వీటన్నిటిని చూస్తానే నీకే ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా మీ ఫ్యామిలీలో 36 మంది డిఫరెంట్ ఉండే వాళ్ళందరూ ఒకసారిగా కనబడుతూ ఉంటారు, రైట్? ఎస్, డెఫినెట్లీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే నాకు ఉంది నేర్చుకోవాలని. నా స్కూలింగ్ మొత్తం సిబిఎస్ఈ, సో నాకు అంతగా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. సో రాయటం చదవటం రాదు, కానీ మాట్లాడతాను. కానీ సినిమాలన్నా చూస్తావా? తెలుగు సినిమాలు చూస్తాను, అన్ని లాంగ్వేజెస్ సినిమాస్ చూస్తాను. ఎమోషన్స్ ఉంటాయా తెలుగు సినిమాల్లో? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఇంకా నాకు సాంగ్ రైటింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్. చాలా తెలుగులో రాయటం స్టార్ట్ చేశారు ఈ మధ్య. ఐ హోప్ త్వరగా రీచ్ అవుతుంది అని ఆడియన్స్కి. వెరీ నైస్. ఫస్ట్ బుక్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ తనికెళ్ళ భరణి గారు మాట్లాడటమే. ఫస్ట్ థింగ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ బుక్ అతని చేతిలో పెట్టాలని వెళ్ళాను. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అంత చక్కగా నాకు బుక్ గురించి మాట్లాడి ఫెలిసిటేషన్ చేయటం, దట్ వాస్ రియలీ ఓవర్వెల్మింగ్. ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అస్సలు చేయలేదు. ఈ బుక్ రాసేటప్పుడు కానీ ఇవన్నీ జరుగుతాయని కానీ గుర్తుగా, మీరు అప్పుడు లాస్ట్ టైం వచ్చారు కదా, మళ్ళీ నేను మీట్ అయింది వన్స్ 5 years బ్యాక్ మీట్ అయ్యాను. తర్వాత సెకండ్ టైం బుక్ ఇవ్వడానికే వెళ్ళాను. అంత గుర్తుగా మాట్లాడి వెంటనే రియాక్ట్ అయ్యి ఏముంది నేను మాట్లాడతానని అప్పటికప్పుడు చేశారు. హీస్ అ రియలీ గ్రేట్ పర్సన్. నేను ఆ వీడియో కూడా ఇందులో ఈ ఇంటర్వ్యూలో యాడ్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా ఆ వీడియో విన్నాను యాక్చువల్లీ. అందుకనే నాకు కూడా సరే ఒక మంచి ప్రయత్నం చేద్దాం అనిపించింది. అందరికీ నమస్కారం. ఈ తరంలో జనరల్గా రచయితలు చాలా కాలంగా మనం చూస్తున్నప్పుడు రచయితలు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ రచయితలు చాలా తక్కువ. ఇప్పుడు బండారా చిమాంబ అలాంటి వాళ్ళ తర్వాత మనకు బాగా పాపులర్ యద్దనపూడి సులోచనారాయణ గారు తెలుగులో, ఆయనకి కౌసల్యాదేవి, ముప్పాడు రంగనాయకమ్మ గారు,
ఈ మధ్య చాలామంది పాపులర్ రచయితలు ఉన్నారు. ఇంగ్లీష్ సాహిత్యం ముఖ్యంగా అంటే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో రాయడం అనేది బహు తక్కువ. అందులో స్త్రీలు ఇంకా తక్కువ. ఇలాంటి క్రమంలో ఈ గుర్రం మహేశ్వరి అనే అమ్మాయి ఈ తరం అనే పుస్తకం రాసింది. తరం అంటే జనరేషన్స్. ఇది కంటెంట్ ఏమిటంటే మన పాత తరానికి కొత్త తరానికి ఉన్న గ్యాప్. అంటే మనకి మంచి గతమున కొంచెమేనోయ్ అని కొంతమంది అంటారు. అదంతా గోల్డెన్ ఏజ్, ఇప్పుడు ఆ రోజులు లేవు అని వీళ్ళు అంటారు. వీటి సమన్వయం చేస్తూ పాత తరంలో ఉండే కొన్ని మంచి ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం వల్ల ఈ తరం ఎలా బెనిఫిట్ ఎలా ఉపయోగం పొందుతుంది అనేది ఒకటి. ఆ అమ్మాయి ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే మనకి దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ అంటే అందుకు పూజిస్తాం. కానీ మనకి ఇప్పుడు ఈ జనానికి ఎంత కాదనుకున్నా ఒక 25% DNA మన తాత ముత్తాతలు ఉంటుంది. సో మన జీవితంలో వాళ్ళు కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టే లెక్క. అలాంటి వాళ్ళను కూడా గౌరవించి పూజించాలనే ఒక ప్రతిపాదనతో ఈ తరం కూడా పాత సాంప్రదాయాలను గౌరవిస్తే మరింత ముందుకు వెళ్ళొచ్చన్న బేసిక్ కంటెంట్ తోటి ఈ తరం రాయడం జరిగింది. తప్పకుండా దీన్ని మీరు చదివి ఆదరించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రయత్నించే ఒక కొత్త రచయిత్రని తెలుగు అనకూడదేమో, కానీ ఒక ఇంగ్లీష్ రైటర్ని తెలుగు అమ్మాయిని పరిచయం చేద్దాం అనిపించింది. ఇంకా నీ అంబిషన్స్ ఏంటి? My ambitions, I want to stand on my own. First thing first. Because I want to be independent. I want to do something for myself, for my family. Particularly writing. మీ ఫ్యామిలీ అంటే మీ అమ్మ, డాడీ, మీ బ్రదరు, మీరు నా 36 మెంబర్స్? అందరూ 36 మెంబర్స్. ఓకే. 36 మెంబర్స్కి నువ్వు ఒక్కదాన్ని ఏం చేయగలవు? ఏదో ఒక స్మాల్ కాంట్రిబ్యూషన్ నా సైడ్ నుంచి. ఓకే. ఇట్స్ అన్ ఎమోషన్. ఫైనల్లీ సినిమాలోకి వస్తా అంటున్నారు. నాకెందుకు మిమ్మల్ని ఇక్కడికి వచ్చినాక ఒక చిన్న డిజేబుల్ ఉందని చెప్పారు మీరు. ఆ డిజేబుల్ మీరు మాట్లాడటానికి ఇష్టపడితే మీరు చెప్పండి. అది కూడా దేనికంటే నేను ఫస్ట్ టైం విన్నాను అలాంటి ఒక డిజేబుల్ ఉంటుంది, హియర్ లాసింగ్ ఉంటుంది, అది ఉంటుంది తరతరాలుగా ఉండే జనరేషన్ బట్టి కూడా వస్తనేది మీ పుస్తకంలో కూడా అది ఉంది కాబట్టి మీకు దాని గురించి అడుగుతున్నాను. If you are comfortable, please talk to me there. Yeah, sure. నాకు కండిషన్ otosclerosis పేరు, మెడికల్ టర్మ్. otosclerosis మెడికల్ టర్మ్. సో ఇది బోత్ ది ఇయర్స్ బోన్ ఇన్ఫ్లేమేషన్ అవుతుందన్నమాట. దానివల్ల వైబ్రేషన్స్ అవన్నీ ప్రాపర్గా రీచ్ ఉండదు, సౌండ్స్ సరిగ్గా వినిపించదు. ఇది ఫ్యామిలీ హెరిడిటీ వల్ల వచ్చిందంటారు, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ ఆఫ్ దట్. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వినిపించదు, పార్షియల్ హియరింగ్ ఉంటుంది, బోత్ ద ఇయర్స్ ఆర్ ఎఫెక్టెడ్. హౌ టు మేనేజ్? నా విషయంలో అంత ఎక్కువ లేదు. సో ఐ క్యాన్ హియర్, ఒక 40% లాస్ ఉంది, బట్ మేనేజబుల్. కానీ ఇంకా వర్స్ కండిషన్స్ కూడా ఉన్నాయి, మొత్తానికే వినిపించదు. సో దీనికి క్యూర్ కూడా లేదన్నారు డాక్టర్స్. ఏమన్నారు? అండ్ డాక్టర్స్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలన్నారు, బట్ హియరింగ్ ఎయిడ్తో క్యూర్ అవ్వదు. ఎందుకంటే కాన్స్టెంట్ టినిటిస్ అని కాన్స్టెంట్ సౌండ్ వినిపిస్తుంది ఇయర్స్లో, ఇంకా డిజీనెస్ ఉంటుంది. సో మెడికేషన్ లేదు, క్యూర్ లేదు, ఓన్లీ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ దే టోల్డ్. అండ్ ఒక సర్జరీ కూడా ఉంది, బట్ నా కండిషన్కి ఆ స్టేజ్ దాటిపోయింది, సో సర్జరీ వర్క్ అవ్వదు. ఓ మై గాడ్. బాంబులు పేలుస్తున్నావు ఒకేసారి ఒక రోజులో అలా వచ్చేసి. మీకు టెస్ట్ చేసిన డాక్టర్ గారు ఎవరు? శాంతారాం గారు. శాంతారాం గారు, ఓ మన క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గారు ఫాదరా? అవును, ఫ్యామిలీ డాక్టర్ అతను. ఓ మీకు వాళ్ళు తెలుసు ఫస్ట్ నుంచి? తెలుసు, మా తాతగారు టైం నుంచి తెలుసు. ఆయన చూసి ఆయన చెప్పిన మాట ఇదంతా కూడా? అవును. ఇంకా ప్రాబ్లం ఇలా ఉండింది, ఏం కాదు అనేది. ఏం కాదు. ఫైనల్గా నీ బుక్లో రాసిన లైన్స్లో నుంచి ద బెస్ట్ లైన్స్ ఏమనుకుంటున్నారు? ద బెస్ట్ లైన్,
ఒక కాన్వర్సేషన్ అవుతుంది. నా బుక్లో స్టోరీ ఎలా ఉంటుందంటే 4 జనరేషన్స్, అందులో గ్రేట్ గ్రాండ్ మదర్కి గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్కి ఉన్న బాండింగ్, నేను బాండింగ్ చుట్టూ రివాల్వ్ అవుతుంది స్టోరీ మొత్తం. సో వాళ్ళు వాళ్ళ హెరిడిటీ ఎలా అంటే హెరిటేజ్, ఫ్యామిలీ హెరిటేజ్ అది ఎలా తీసుకొని రావాలి వెనక్కి అన్న థాట్లో ఉంటారు. సో మొత్తం స్టోరీ అంతా దాని చుట్టే వెళ్తుంది. సో అందులో ఒక మీ గురించి మీరు రాసుకున్నారా స్టోరీ? యు ఆర్ ద హీరో ఇన్ దట్ బుక్? నో. ఓకే. Like I said, it's a 4 generation story. It's a mix and match at the family support and strength. అందరి కాంట్రిబ్యూషన్ ఉంది ఫ్యామిలీలో అందులో కూడా. సో అందులో ఒక లైన్, మెయిన్ క్యారెక్టర్ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ అంటారు. సో ఒక ఏజ్ అయిపోయాక ఎవ్వరూ అంత వినిపించుకోరు. సో ఆ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఏజ్ వచ్చాక రెస్పెక్ట్ ఇవ్వడంతో ఏమి ఉండదు. ఒక మనిషి ఉండాలి పక్కన. ఓకే. ఒక మనిషికి ఇంకో మనిషి తోడు ఉండాలి. రెస్పెక్ట్ ఇస్తున్నాం పెద్దవాళ్ళు, వాళ్ళకి టైంకి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం కాదు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నామా, వాళ్ళకి టైం స్పెండ్ చేసే మనిషి ఒకళ్ళు కావాలి. ఎస్, వాళ్ళకి నెచ్చిలి కావాలి. డెఫినెట్లీ. ఎస్. ఓకే, వెరీ నైస్. సో అది ఒక సెంటెన్స్ ఉంది, అది చదివినప్పుడు బాగుంటుంది. ఎస్ ఐ అండర్స్టాండ్. యా, అంటే దానికి ఒక మంచి కంపానియన్షిప్ కావాలంటారు మీరు. అది ఏ మనిషి అయినా ఉండొచ్చు. ఎంత ఏజ్ పెరిగే కొద్ది ఒక మనిషికి ఇంకో మనిషి తోడు చాలా అవసరం. ఆ కంపానియన్షిప్ చాలా ఇంపార్టెన్స్ అనేదాన్ని చెప్పాలనుకున్నారు. రైట్? ఫెంటాస్టిక్ అండి. ఎనీవే, ఉమెన్స్ డే రోజున వచ్చారు, మహాశివరాత్రి అన్నారు, దేవుణ్ణి చూపించారు. ఒకసారిగా మీరు ఈ తరంతో పాటు తరతరాలకు సరిపడే పుస్తకాలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ బుక్ కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో మీరు ఇంకా ఇంకా అద్భుతంగా మాట్లాడతారని నాకు తెలుసు. చేస్తూనే ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ మహేశ్వరి గారు. మహేశ్వరి గుర్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ. ఇదండి, ఇది ట్యాగ్ తెలుగులో ఇలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి శివమల్లాల ఎప్పుడు ముందుంటాడు అని చెప్పి గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తేనే వీళ్ళు 100 రకాలుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు చేతనైనంతగా నేను ఏదో నాకు తోచిన సాయం చేద్దామనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ. ఇలాంటి కొత్త కొత్త ఇంటర్వ్యూలు వస్తూ ఉంటాయి. మన మహేశ్వరి గుర్రం లాంటి అనేక మంది రచయితలు కూడా నేను త్వరలోనే పరిచయం చేస్తాను. నేను మీ శివమల్లాల.